వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ఈరోజు మనతో మాట్లాడడానికి మన పక్కనే ఉన్నారు ప్రపంచాన్ని గడగడలాడించిన పుష్పరాణి గారు. నమస్తే మేడం. నమస్తే సరే. మన పుష్పరాజు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి కోట్లు ఎలా సంపాదించాడో మీరు చూశారు. అదేవిధంగా మన పుష్పరాణి గారు ఇటుకరాయి స్మగ్లింగ్ చేసి కోట్లు ఎలా సంపాదించిందో ఆమె నోటి ద్వారానే తెలుసుకుందాం. చెప్పండి పుష్పరాణి గారు, దీని వెనక ఉన్న కథ ఏమిటి? దీని చరిత్ర తెలియాలంటే సారా మనం 2020కి వెళ్ళాలా. అప్పుడేం జరిగిందంటే, వదినా బాగున్నారా? పిల్లలు ఎట్లున్నారు? మా అన్న కులాసేనా? అత్తయ్య మీకోసం నేను కేక్ చేసా. కేకా? వదినా మళ్ళీ చేస్తానుండు. ఇదేంటమ్మే ఇట్లుంది? ఏందమ్మే రాయిలాగుంది? నోరు మొత్తం పాడైపోయిందిగా. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏమిటో తెలియట్లేదు. కాసేపు టీవీ చూద్దాం. ఇప్పుడే అందిన తాజా వార్త. దేశంలో ఇటుకరాళ్ల కొరత మొదలయ్యింది. కాంట్రాక్టర్లందరూ నిరసన వ్యక్తం చేస్తూ ఎక్కడ పనులు అక్కడే నిలిపివేశారు. ఇంకా ఈ ఇటుకరాళ్ల సమస్యకు పరిష్కారమే లేదా? క్షేమా వెంటనే ఇట్రా మే. ఎందుకత్తయ్య అలా అరుస్తున్నారు? పొద్దు నువ్వు కేక్ చేసావు కదా, ఉంచావు పారేసావా? మీరే కదా పారేయమన్నారు, పారేశాను. అది కేక్ కదే బంగారం. అలాంటివి నా కోసం చేయగలవా? అది చేయడం చాలా ఈజీ అత్తయ్య. మీకు ఎన్ని కావాలో చెప్పండి, చేసి పెడతా. నాకు ఒక 5,000 కేకులు కావాలమ్మే. ఎన్ని ఎంత తయారు చేయి. సరే అత్తయ్య. హలో కాంట్రాక్టర్ సారా, మా దగ్గర మంచి సరుకున్నదే. ఎన్ని మీటింగ్ పెట్టించండి. 6.5 hours నమస్తే సారా. ఏంటి పుష్పరాణి, ఏంటి ఎట్ట వచ్చిండావు? మన దగ్గర మంచి సరుకున్నదే, చూస్తారా? ఇదిగోండి మేడ్ ఇన్ ఇండియా సారు. పుష్ప, ఇది ఇటుకరాయి కాదు పుష్ప, గోల్డ్ పుష్ప, ఏ క్లాస్ గోల్డ్. ఇట్టంటే మన దగ్గర చాలా ఉన్నాయి సారా. టన్నులు ఉన్నాయి. ఎంత ఇస్తారు చెప్పండి? చెప్పు పుష్ప, నీ ఇష్టం. ఎంత కావాలి? టన్ను ₹1,00,00,000 సారా. తీసుకో పుష్ప. అయితే వస్తాను సారా. వెళ్ళి సరుకు రెడీ చేసుకోవాలా. అలా రోజు జరిగిన మీటింగ్ మాలన్నా నా చరిత్ర మారిపోయింది రిపోర్టర్ సారా. ఇండికేట్ మొత్తానికి నేనే పెద్ద తలకాయనైనాను. వైజాగ్ లో దొరికే ప్రతి ఇటుక మీద ఈ పుష్పరాణి బ్రాండ్ ఉంటుంది సార్. ఇండియాలోనే కాదు సార్, ప్రపంచంలో దొరికే ప్రతి ఇటుక మీద నా బ్రాండ్ ఉంటది. మరి పుష్పరాణి గారి నెక్స్ట్ బిజినెస్ ఏంటో చెప్పమ్మే. అత్తయ్య నేను సాంబార్ చేసాను, అది సిమెంట్ లాగా గట్టిగా వచ్చింది. అవునా? సరే నువ్వు ఫోన్ పెట్టేమ్మే. సార్ నెక్స్ట్ బిజినెస్ ఏంటని అడిగారు కదా, సిమెంట్ బిజినెస్ సార్.